హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందంటున్నారు. ఇక ఈ నియోజకవర్గం నుండే పోటీ చేస్తారంటున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతాం. జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం. నియోజకవర్గం ఏంటి, ఎప్పుడు అనేది అన్నీ కూడా ఫిక్స్ అయ్యి అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. వారసుల రాజకీయ పోరుకు రంగం సిద్ధమవుతుంది. వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి మూడో తరం పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ పైన సంకేతాలు ఇచ్చారు. కాగా ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు, భవిష్యత్ ఆలోచనలతో జగన్ కుమార్తె కూడా రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. జగన్ ఇద్దరు కుమార్తెలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉన్నత విద్యా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కాగా ఇప్పుడు జగన్ పెద్ద కుమార్తె ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్ బిడ్డలుగా జగన్, షర్మిల ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి మరణం తర్వాత అనేక రాజకీయ ఆటుపోట్లు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ 5 ఏళ్లు సీఎంగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కాగా జగన్తో విభేదించిన షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఏపీ పీసీసీ చీఫ్ అయ్యారు. జగన్ లక్ష్యంగా షర్మిల తన రాజకీయాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇక షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. జగన్ తల్లి విజయమ్మ సైతం ఎక్కువగా షర్మిలతోనే ఉంటున్నారు. కాగా ఇప్పుడు జగన్ మొత్తంగా పార్టీ వ్యవహారాలను చూసుకోవాల్సి వస్తుంది. సీనియర్ నేతలు ఉన్న పార్టీకి జగన్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. ఇక జగన్ సతీమణి భారతి ఎన్నికల సమయంలో మినహా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో షర్మిల, విజయమ్మ వైసీపీ కోసం జగన్కు మద్దతుగా నిలిచారు. కాగా ఇప్పుడు ప్రస్తుతం వారు జగన్తో దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలో భవిష్యత్ అవసరాల కోసం జగన్ కుమార్తె రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే పార్టీ ప్లేనరీ వేదికగా తన కుమార్తెను పార్టీ శ్రేణులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో హర్ష పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా 2029 ఎన్నికల్లో కడప నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేయడం దాదాపు ఖాయమని అయితే తెలుస్తోంది. ఇక మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వేళ హర్షారెడ్డి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. జగన్ సైతం రాజకీయంగా తొలిసారి కడప నుంచి ఎంపీగా పోటీ చేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. షర్మిల సైతం కడప నుంచే తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. అటు షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం వేళ ఇప్పుడు వైఎస్ జగన్ కుమార్తె అటు సాక్షి వ్యవహారాలతో పాటుగా రాజకీయంగానూ ఎంట్రీ ఖాయం కావడంతో వచ్చే ఎన్నికల వేళ వారసుల పోటీ ఆసక్తికరంగా మారనుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే కడప నుంచి ఎంపీగా అయితే వైఎస్ హర్షారెడ్డి పోటీ చేయడం ఖాయమని అయితే చెప్తూ ఉన్నారు.